ఓం శ్రీ మాత్రే నమః. రేపే కర్కట సంక్రమణ. మేషరాశి వారికి అక్షరాల జరిగే మార్పులు ఇవే. మీ జీవితానికి ఇక తిరుగులేదు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ మార్పుల వల్ల మేషరాశి వారి జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో విశేషమైన మార్పులు ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా చాలా వరకు కెరియర్లో అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా నూతన ఆదాయ మార్గాలు వెతుకుతూ ఉంటారు. నూతన పనులు ఎంతో ఉత్సాహంగా ప్రారంభిస్తారు. ప్రారంభించిన మొదట్లో అనేక సందిగ్ధాలు ఉంటాయి, కానీ వాటన్నిటినీ పట్టించుకోకుండా సంకల్ప బలం మీద ఉన్న నమ్మకంతో అలా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే అన్ని రంగాలలో కూడా ఈ సమయంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. కానీ ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం కష్టపడవలసి ఉంటుంది. మీరు కష్టపడినట్లయితేనే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఉంటుంది. అలానే వ్యాపార పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి సమయంలో మీకు దూరంగా ఉండడం జరుగుతుంది. వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడానికి లేదా వ్యాపారానికి సంబంధించి ఏదైనా భూమి ఉన్నట్లయితే దానికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారాలు మార్పు చేయడానికి అనువైన ప్రదేశం దొరకడం వల్ల మీ వ్యాపారం మునుపటితో పోలిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు మాత్రం పార్ట్నర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునేటువంటి పార్ట్నర్లు మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సహాయపడతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది. పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి సమయంలో అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం కొంచెం అధికంగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. విద్యార్థులు సరిగ్గా ప్రణాళికలు వేసుకునే సమయానికి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ప్రణాళికలు వాయిదా పడిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి విద్యనందు మీకు ఖాళీ దొరికిన సమయంలో అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ పెట్టినట్లయితే ఆరోగ్యం బాలేని సమయంలో చాలా వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. విద్యార్థులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. గురుబలం అనేది అధికంగా ఉంది. గురుబలం ఎక్కడైతే అధికంగా ఉంటుందో అక్కడ విద్యార్థులు అందరూ కూడా విద్యలో రాణిస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి శ్రద్ధ పెట్టినట్లయితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు. మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా మీ అభివృద్ధి చూసి ఓర్వలేని కొంతమంది తోటి ఉద్యోగస్తులు పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరితోని కూడా ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది. ఉద్యోగరీత్యా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ మాత్రం చాలా వరకు సానుకూలంగానే సాగే అవకాశం కనిపిస్తుంది. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే
ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కుటుంబ పరంగా మీ విషయాలు కొంతమంది బయట వ్యక్తులు తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీ ముందు మీ యొక్క శ్రేయోభిలాషులుగా నటిస్తూ మీ కష్టసుఖాలు తెలుసుకుంటూ బయట వ్యక్తులకి వాటిని తప్పుడుగా ప్రచారం చేయడం లేదా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి కానీ కుటుంబ పరిస్థితి గురించి కానీ బయట చులకనగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మేసి ఇంటి విషయాలు చెప్పడం మంచిది కాదు. ఈ రాశికి సంబంధించిన భార్యాభర్తల మధ్య ఈ సమయంలో అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకరి మీద ఒకరు ప్రేమాప్యాయతలు పెంచుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అలానే సంతాన పరంగా మేషరాశి వారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ ప్రయత్నాల్లో ఆలస్యం అవుతున్నట్లయితే మాత్రం ముందుగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసంలో మేషరాశి వారికి చిన్న చిన్న సమస్యలే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండటం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పరంగా కొంతమంది అనుచరులు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ముందుగానే గమనించి రాజకీయ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే కళాకారులకి ఈ సమయంలో కొన్ని డ్రీమ్ ప్రాజెక్టుల్లో అవకాశం లభించడం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా వేగంగా ముందుకు సాగుతాయి. అనుకున్న స్థిరాస్తిని అనుకున్న సమయానికి కొనుగోలు చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తరచూ బంధుమిత్రులు ఎక్కువగా కలుస్తూ ఉంటారు. స్నేహితులతో అధిక సమయాన్ని గడుపుతూ ఉంటారు. మేషరాశి వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయంలో ఎవరికీ కూడా హామీలు ఉండడం కానీ మధ్యవర్తులుగా వ్యవహరించడం కానీ చేయవద్దు. కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తులు వాటిని తీర్చలేక వాటి యొక్క భారం మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది. అలానే ఈ సమయంలో మీ చేతుల మీదుగా ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. రుణాల వల్ల మీ యొక్క బంధువులతోని లేదా స్నేహితులతోని వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.